అకాల వర్షాలు ఉద్యాన పంటల వెన్ను విరుస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న తోటల్ని నేలపాలు చేస్తున్నాయి. నోటికాడికొచ్చిన కూడు దూరమై రైతుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అరటి తోటలను ధ్వంసం చేసిన ఈదురుగాళ్లు నిన్న తూర్పు గోదావరి జిల్లాలోని అరటి చెట్లను గాయపరిచాయి. ఒక్క తొర్రేడులోనే 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో గుబురు అరటి చెక్కు చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో గెలలు తెంపుదామనుకుంటున్న తరుణంలో తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. పైసా పైసా కూడబెట్టి వేల రూపాయలు ఖరీదు చేసి తెచ్చిన మొక్కలు నాటి అనునిత్యం కంటికి రెప్పలా నీరు ఎరువులు వేసి పెంచుతున్న ఉద్యాన తోటలు ఒక్క గాలివానకి పెళ్లున విరిగి కిందపడితే రైతు కంట ఒలికేది కన్నీరు కాదు, రక్తమే. బిడ్డల కంటే మిన్నగా పంటలే సర్వంగా పోషించిన అరటి, బొప్పాయి, మామిడి తోటలు సుడిగాలి దెబ్బకి నేలకొరిగితే రైతు నోట మాటకి బదులొచ్చేది హాహాకారాలే. తూర్పు గోదావరి జిల్లాలోని తొర్రేడి రైతులకి సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గాలివాన బీభత్సానికి చక్కగా ఎదిగి కాపుకొచ్చిన అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగి పెట్టుబడులు హారతి కర్పూరమై లబోదిబోమంటున్నారు. నేను సుమారు 3 ఎకరాలు అరటితోట వేసానండి. అకాల గాలి దుమారం వల్ల పంట నష్టానికి అరటి తోటలు శుభ్రంగా పడిపోయినాయండి. ఒకవేళ 1 నిలబడి ఉన్నా కానీ అవి పక్వానికి రావండి. దీనివల్ల మాకు సుమారు 2.5 లక్షలు, మా సొంత పొలం కాబట్టి 2.5 లక్షల వరకు నష్టం వాటిల్తుందండి. మేమేదో బ్యాంకులో రుణాలు తెచ్చుకుని పెట్టుకున్నామండి. దీనివల్ల మాకు 1 రూపాయి కూడా రాకుండా మొత్తం అప్పుల్లో అప్పు అయిపోయిందండి. ఇక్కడ 1 ఎకరం అరటితోట వేసామండి. జాయింట్ మీద కోతకే ఇంకొక నెలకి రెడీగా వస్తాయి, పడిపోయినాయండి. గెడ కూడా వేసామండి. చాలా లాసిపోయి అప్పులు చేసామండి. చాలా మంది రైతులు మొత్తం రేట్లో అరటితోటలు వేసిన రైతులు అందరూ దెబ్బతినేశారండి. మరి గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటే కానీ ఈ రైతులు కోలుకోలేరండి. 20 రోజులంటే 20 రోజులాగితే అరటి గెలలు చేతికొచ్చేవి, ఆరుగాలం కష్టం పండేది, అప్పులు తీరేవి. కాని ఇంతలో ప్రకృతి ప్రకోపించి పచ్చని చెట్లపై విరుచుకుపడింది. రైతుల ఆశలను కూల్చివేస్తూ ఆదాయానికి గండి కొట్టింది. గెలలు ఎందుకూ పనికి రాకుండా చేసింది. ఎకరన్నర కౌలు తీసుకుని చేశాను. సుమారు 1,50,000 రూపాయలు పెట్టాను. 20 రోజుల్లో చేతికొచ్చిన పంట రాకుండా పోయింది. మొత్తం కంప్లీట్ పోయిందండి. మీరు ప్రభుత్వం కొంచెం మాకు కావలసిన సబ్సిడీ రూపంలో కొంచెం ఆర్థిక సాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ వేసిన కాడి నుంచి మొక్క పాతిన కాడి నుంచి ఒక 70-80 వేలు దాకా అవుతుందండి పెట్టుబడి అండి. దాన్ని పెట్టేకండి కర్ర వేసామండి. కర్ర వేస్తే కర్ర ఒక 95-100 రూపాయలు ఖరీదు చేసేయండి కర్ర కొన్నామండి మేము. అది పాతాకి పచ్చాగించి 12 రూపాయలు అయిందండి కర్రకి. అయితే 1,50,000 అయిందండి. 1000 చెట్టు పాతామండి ఎకరానికి. దీన్ని బట్టి ఒక 30 పౌరు కింద కొన్ని గెలలు వచ్చినాయండి. కొన్ని గెలలు బాగా ఎందుకు పనికి రావండి. ఒక 10 పైసలే గెల్ల పనిచేసి ఉన్నాయండి రూపాయలు. 90 పైసల గెల్ల కూడా ఇంకేమీ లేదండి. నష్టపోయిపోయి ఇంక మొత్తం నేలమట్టం అయిపోయిందండి చేను. మాకున్నది 2 ఎకరాలండి. మేము దాని మీదే పోషణం వెళ్తుందండి. దాని మీద చాలా దారుణంగా చేసేసిందండి. చాలా అన్యాయం చేసేసిందండి ఈ గాలి దుమ్ము. మరి గవర్నమెంట్ దీనికి ఏమైనా పరిష్కారం చేసండి, దాని నష్టపరిహారం మరి మాకు ఇవ్వకపోతే మేము చాలా కష్టంగా ఉంటుందండి మా బతుకు వెళ్ళటానికి. కౌలు రైతులకైతే కన్నీరు తప్ప మరేమీ మిగల్లేదు. కౌలు సొమ్ము, పెట్టిన పెట్టుబడి, ఏడాది శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారి రోదిస్తున్నారు. అరటితో పాటు నాటిన వెదురు కర్రలు దెబ్బతిని అప్పులెలా తీర్చాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. అరటితోటకి 1,00,000 రూపాయల దాకా అయ్యిందండి. కర్రకు కూడా 90 రూపాయల నుంచి 85 రూపాయల దాకా కర్ర తెచ్చి వేసామండి. కర్రగా వేసిన వైరుకి వేసినందుకు 15 రూపాయలు అవుతుందండి. అది ఇప్పుడు గాలి వచ్చండి ఇలాగా పడిపోయిందండి. మొత్తం తోట నాశనం అయిపోయింది. 2 ఎకరాలండి చేను కౌలేనండి. దాని మీదే బతుకుతున్నామండి. మరి గవర్నమెంట్ ఏదైనా మాకు చేస్తే అండి మరి బయటపడతామండి. నేను కవులకి చేసుకుంటున్నానండి. 5 ఎకరాలు అరటి తోట వేసానండి. బొబ్బాయి అంతర పంట కింద పెట్టానండి. శుభ్రం ఇరిగిపోయింది. అరటి తోట శుభ్రం ఇరిగిపోయిందండి. ఇంకేమీ లేదండి. ఎక్కడన్నా బొబ్బాయి మొక్క ఉంది కానండి, ఎక్కడన్నా ఈ అరటి తోట మొత్తం ఇరిగిపోయిందండి. ఇంకేమీ లేదండి మాకు. ఇగో అరటి తోట గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తే మేమేమన్నా ఈతలు పడతామండి. లేకపోతే ఏమీ లేదండి మా దగ్గర. 5 లక్షలు 5 ఎకరాల్లో 5 లక్షలు పోయిందండి. అసలు మాకు దారే కాపాడతలేదండి. కెల్ల చూడండి, ఇది ఎందుకు పనికి రాకుండా పోయిందండి. ఇది చేతికొచ్చి టైం పోయిందండి. ఇది పిల్లం బెట్టలు ఎలా పెరగాలో మాకు అసలు వెన్నెలుతలేను. ఇంకా 190 చెట్లు విరిగిపోయాయి. గాలివానని తట్టుకుని నిలిచిన చెట్లు ఆకారానికే తప్ప కాపు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్లీ మొక్కలు తిరిగి నాటుకోవడం మినహా ఎందుకూ పనికిరావు.
ఇంతటి నష్టం కలిగిన తమకు సర్కారే అండగా నిలవాలని రైతులు కోరుకుంటున్నారు.